రేయ్ కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలో పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకులు చెక్కడులు పెట్టి దున్నపోతు లాంటి పొల్లి కడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్ళిలో కళ్ళు దించుకొని సోపనం గదులు పడుకుంటే కుండల మీద తాలి బరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడి వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడుకుంటే ముందు నిద్ర లేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి ఎల్లగొట్టి నిన్నో ఆఫీసుకు తరిమి కొట్టి ఒక చేతిలో రిమోటు మరొక చేతిలో కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మావిరి వంట 12 గంటలకు చార్మాలు చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతున్న టెన్షన్లు బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి బుద్ధమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతినుగులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియళ్ల సమస్యని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన బట్టకు గుప్పడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా ఆడది. అదిరా ఆడదంటే. అలాంటి నీ భార్యని వదిలేస్తానంటావా? బ్లడీ ఫూల్.